హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఒక స్పెషల్ వీడియో. ఆ స్పెషల్ ఎందుకంటే మీరు నన్ను తిట్టకుండా తిడతారు, నాకు తెలుసు అది. సో అయినా సరే మీరు తిట్టినా సరే నేను బాగా సంతోషంలో ఉన్నా కాబట్టి మీకు చెప్పి తీరాల్సిందే, మీ అక్షంతలు నాకు పడాల్సిందే. అయినా సరే నేను పట్టించుకోకుండా ఎంజాయ్ చేయాల్సిందే అనమాట. ఇది విషయం ఏంటంటే, నా గడియారాలన్నీ అయిపోయినాయి, వాచ్లన్నీ అయిపోయినాయి. మీకు గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ ఎప్పుడు కళ్యాణ్ ఒక 10-12 వాచ్లు తెచ్చిచ్చిండ నాకు. అయిపోయినాయి అబ్బా, నమ్ముండి నా మాట, నిజంగా నమ్ముండి. గడియారాలు అయిపోతాయి. గడియారాలు ఎట్లా అయిపోతాయి, వాచ్లు అయిపోతాయా శ్రీదేవి అని అంటారు కదా. అంటే ఒకటి బెల్ట్ పోయింది, ఒకటి ముళ్ళు పోయింది, ఒకటి కింద ఇరిగిపోయింది, ఒకటి ఇంకేం చెప్పొచ్చు దాన్ని, ఏదేదో అయినాయి. అంటే టూ బ్రాండెడ్ ఎప్పుడు ఇష్టం ఉండదు నాకు. నాకున్న బలహీనతల్లో ఒకటి ఏంటంటే వాచ్లు అనమాట. అది కూడా చాలా సింపుల్గా తక్కువ రేంజ్ వాచ్లు ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ ఉన్నాయి. తక్కువ అంటే ఎక్కువ సార్లు నేను మొబైల్ యూజ్ చేస్తే కనపడుతుంది, అమ్మో నాకు మంచిగా కనపడుతుంది, కానీ కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అయ్యి నేను రీడింగ్ గ్లాసెస్ వాడతాను అనమాట. అవే 1, 2, 3 అంటే ఒకసారి తెచ్చినప్పుడు 4-5 జతలు తెస్తాడు. అది ఏడ పెడతారో నాకు తెలియదు, ఎక్కడ మర్చిపోతారో నాకు తెలియదు, మళ్ళీ కొత్త ఇప్పియవా అని అడుగుతాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే పెన్నులు ఇచ్చిండు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మూత దొరకదు. నాకు ఒకసారి ఇస్తే దాని మూత దొరుకుతుంది, తర్వాత పెన్ను దొరకదు, మీరు అడిగితే కూడా దొరకదు నా దగ్గర. కాబట్టి మీ ఇళ్ళల్లోకి వస్తే ఎట్లాగో నేను గడియారాలు అడగను, అండ్ అదేంటది అద్దాలు అడగను. కాబట్టి మిమ్మల్ని అడిగేది పెన్నులే. ఆ పెన్నులు నాకు దొరకకుండా మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ నాకు ఇస్తే మీరు మర్చిపోండి దాన్ని, అది విషయం. సరే, ఇప్పుడు ముచ్చటకు వస్తే నా గడియారాలన్నీ అంటే నా వాచ్లన్నీ అయిపోయినాయి కాబట్టి నేను కొత్త వాచ్లు తెచ్చుకున్నా. కొత్త వాచ్లు మీకు చూపించాలని డిసైడ్ చేసుకున్నా. అయినా మీరు తిట్టినా సరే చూపిస్తా, మీరు తిట్టకున్నా సరే చూపిస్తా, మీరు మెచ్చుకున్నా చూపిస్తా, మీరు మెచ్చుకోకుండా చూపిస్తా, చూపించి మాత్రం తీరుతా. నేను చూపిస్తా కాబట్టి మీరు చూసి తీరాల్సింది విషయం అది, ఓకేనా? ఇప్పుడు ఇది పెట్టుకున్నది కూడా కొత్త వాచ్ అనమాట. సో నేను యాక్చువల్గా నాకు ఆలోచన రాలేదు షోరూమ్. అట్లయితే నేను కళ్యాణ్ ఇద్దరమే పోయినాం కదా, అక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసిండ్రు, ఆడనే వీడియో తీసుకొద్దును కదా, తీసుకురాలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ డబ్బా చూసి మా పిల్లలు ఇది ఏంది అని అడిగి అందులో ఏంటి అని అంటే వాచ్లు అన్న. వాచ్లు ఏంది, ఎవరెవరికి గిఫ్ట్లు అని అడిగింది. ఎవరెవరికి గిఫ్ట్లు ఏంది, నాకు ఇవి అన్న. నీకు ఒక్కదానికి అన్ని తెచ్చుకున్నావు అక్క అన్నారు. నన్ను తెచ్చుకున్నా నాకే. అయితే వీడియో తీద్దామంటే తీద్దాం, మా వాళ్ళు తిడతారేమో, పోయిన సంవత్సరమే అన్నీ ఇప్పించిండు కదా, ఎక్కడ పోయినా కొట్టినామో అని అంటారేమో అన్న. అయినా సరే మీకు చూపిద్దామని డిసైడ్ చేసుకొని చూపిస్తున్నా, ఓకేనా? ఒక్కటి ఆల్రెడీ తీసిన డబ్బాలకి వెళ్ళి కాబట్టి ఒక్కటి డబ్బాలు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ ఫాస్ట్ ట్రాక్ అనమాట. సో వేరే వాచ్లు వేరేలాగా పెట్టుకుంటా, కానీ ఇవి మాత్రం డైలీ అంటే ఎక్కడ పడేసినా మా ఆయన కొంచెం తిట్లు పడకుండా తెచ్చుకుంటా అనమాట. 3, 4, 5 ఇన్ని వాచ్లు తెచ్చుకున్నా. ఇట్లా తిట్లు పడతాయని తెలిసి కూడా ఎవరైనా వీడియో చేస్తారా? మీ తిట్లు నాకు అక్షంతలు కాబట్టి నేను చేస్తానన్నమాట. చూడండి, నా వాచ్ ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఇట్లుంది, మరి ఇట్లా ఉంచుకుందనా, అందుకే నేను తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకటొక్కటి నేను బయట పెడతా. ఇది పెట్టుకున్న చేతికి లేలే, మీకు అన్నీ చూపించినాక పెట్టుకుంటా. 1 చూసిర్రా, నేను ఎందుకు లెక్క పెట్టడం, నాకు ఆ కష్టం ఎందుకు, మీరే లెక్క పెడతారు నాకు తెలుసు. 1, 2, 3 లెక్క పెట్టండి, చూద్దాం ఎన్ని లెక్క పెడతారు చూస్తా. కంపెనీ ప్రమోషన్ కాదు, వాళ్ళకి పైసలు ఇచ్చినప్పుడు చేద్దాం. విషయం వినండి. ఎవరన్నా పోయి వాచ్లు తీసుకుంటుంటాం కదా, సో నాకు అసలు ఇంటికి వచ్చినాక అనిపిస్తుంది, అరే నేను ఎందుకంటే చిన్న క్లిప్ తీసుకోలేకపోయినాను. కానీ ఒక అమ్మాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు ఆ స్టోర్లో. ఈ శరత్ సిటీ మాల్లో కొన్నాం అనమాట. అమ్మాయిని ఇది అంటే అన్ని కింద పెట్టుకుంటూ పోతుంది. కింద పెట్టుకుంటూ పోయినాక ఫైనల్ ఏమనుకుంటావు, 10 తీసి ఒకటో రెండో సెలెక్ట్ చేస్తాం అనుకుంటారు కదా. సో అన్నీ చూసినాక సరే ఇవన్నీ ప్యాక్ చేయండి ఇట్లా చూసింది. ఇట్లా చూస్తే మా ఆయన మంచోడు కదా అన్న. అవును మేడం అంటుంది.
వాళ్ళు ఆ ఫ్రేమ్లు ఉన్న మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి అనమాట, ఈ వెరైటీస్ అన్నీ కూడా. సో షాక్లు ఉండింది ఆ అమ్మాయి మాత్రం, సేల్స్ గర్ల్ అంటుంది. అవును మేడం అంట, మా ఆయన మంచోడంట. ఒక నిమిషం నిజంగా ఆగి ఇట్లా చూసింది, నాకైతే పరిశాన్ అయిపోయింది అనమాట. నేను కాదు పరిశాన్, అమ్మాయి అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా అంటే మనం ఇట్లా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏమైనా కమిషన్ అంటే సేల్స్ మీద కమిషన్ ఉంటుందా వాళ్ళకి? ఉంటే బాగుండు కదా, ఆ పిల్లలకు మంచిగా వస్తుంది ఆ రోజు కమిషన్. ఆనందం, పరమానందం. ఆయన మీ కథ కాదబ్బా, మా ఆయనని ఏమైనా మనులు అడిగినా, మాణిక్యాలు అడిగినా, సొమ్ములు అడిగినా ఏం అడగను. అట్లా ఇట్లా గడియారాలు అడుగుతాం. మంచి తెచ్చుకుంటే 1-2 వస్తాయి, మస్తు కాస్ట్లీ పెట్టి తెచ్చుకుంటే లక్షల్లో కూడా ఉంటాయంట కదా, నాకు తెలియదు, నేను చూడలేదు. ఇవి ఏం చేద్దామంటే వచ్చే సంవత్సరం వచ్చే వరకు అయిపోకూడదు దీన్ని కూడా. అయిపోయినాయా, ఉన్నాయా ఇంకా? ఎన్ని కొన్నాను కూడా గుర్తులేదు, తీసేసినా. ఈసారి 1-2 చైన్స్ కూడా వచ్చినాయి అబ్బా, ఎప్పుడు బెల్ట్లు తెచ్చుకుంటా కదా. అయిపోయినాయా అప్పుడే? ఈ డబ్బాలు వద్దు, ఎందుకు వేస్ట్గా మూత బరువు, కవర్లు వేసి ఇవ్వమని అడిగిన అబ్బాయిని. అంటే మేడం ఇంట్లో వారంటీ గ్యారంటీ ఉంటాయండి. ఏం వారంటీ ఉంటాయనంటే, సరే సెల్ అయిపోతే అట్లా ఉంటాయంట. ఇంకా నయ్యం 2 ఏళ్ళు అయినాక వారంటీ గ్యారంటీ కాళ్ళు పట్టుకొని షాప్ కోదామంటాడు మా ఆయన నన్ను, మళ్ళీ కొత్త పీపీయడని ఒకసారి ఆలోచించిన అనమాట. అందుకే డబ్బలన్నీ తీసుకొని కవర్లు వేసేయండి అని చెప్పారు. అనవసరంగా వేస్ట్ ఇంట్లో తీసుకొని డబ్బులు పడేస్తాను. ఇప్పుడు నా కూతురు ఆడుకుంటే అయితే అవి ఆడుకున్నదంటే ఇల్లంతా చెత్త చెద ఇట్లా సంసారం ఇంకోలాగా చేసి పడేస్తుంది, ఇంటిని ఒక కిష్కింద కాండ చేస్తుంది అది దానికి ఇస్తే. ఓకే, ఇవి ఎన్ని తెచ్చుకున్నా నాకంటే ముందు మీరు లెక్క పెట్టేసి ఉంటారు నాకు తెలుసు. 1 2 3 4 5 6 8 9 10 11. ఇంకొకటి ఇప్పించింటే డజన్ అయిపోతుండే కదా. మా ఆయన ఇంత పీసోడబ్బా నిజంగా. ఒక్కటి అయ్యయ్యి ఆడనే లెక్క పెట్టుకుంటే ఇంకొకటి తెచ్చుకుంటుంటే కదా, డజన్ అని తెచ్చుకుంటుంటే కదా. 7 వారాలు నగల్లాగా డజన్ గడియారాలని మీకు ఎంత బాగా చెప్తుంటే, ఇప్పుడు డజన్ గడియారాలని చెప్పలేకపోతా కదా, నేను ఆ వర్డ్ వాడలేకపోతున్నా. నా నోరు కట్టేసిండు మా ఆయన. ఇంత పీసోడైందబ్బా, ఇంకొకటి ఇప్పిస్తే అయిపోయేది కదా. ఇది విషయం అనమాట. నచ్చినాయా మీకు? బాగా క్లోజప్లో చూపిస్తున్నా, దూరం పెట్టి ఏం మురిపిస్తా కానీ మురిపిస్తా అంటే నేను పెట్టుకుంటే మీరు మురుస్తారు కదా, అందుకు చెప్తున్నాను నేను. సో నువ్వు పెట్టుకుంటే మాకేం శ్రీదేవి అని ఏమన్నారు కదా మీరు. అన్నా కూడా నేను పట్టించుకోరు, రెండు దగ్గర నుంచి 2 బుద్దుగా ఉన్నాయి. ఏది బాగున్నది ఏది బాగోలేదు చెప్పండి. పిల్లలు, ఎస్పెషల్గా పిల్లలు అంటే నా గడియారాలు చూసి ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళు పిల్లలు, వాళ్ళే చెప్పండి ఇది బాగుందా ఇది బాగుందా చెప్పండి. ఓకేనా? 1వది బాగుంది, 2వది బాగుంది, 3వది బాగుంది, మీరే లెక్క పెట్టుకోండి వీడియోలో. రండి దగ్గరనే చూపిస్తా. 1 ఇది ఒక రకమైన యాష్ కలరా బ్లూ కలర్లో ఉంది, ఇది బ్లూయిష్ యాష్లో ఉంది, బాగుందా? ఇది ఈ కలర్ వెరైటీగా ఉంది కదా. ఇది నాకు ఎందుకో బ్లాక్ అంటే డార్క్ షేడ్లో ఉన్న బెల్ట్ నచ్చుతాయి. ఇది కాపర్ ఉంది, రాగి ఆరోగ్యానికి మంచిదని ఇప్పించిండే మా ఆయన. మరి ఇది షేప్ బాగుంది, వెరైటీగా ఉంది. ఇది చైన్, ఇది ఇప్పటిదాకా నేను పెట్టుకున్న బెల్ట్. ఇది పెట్టేసుకోనా, నా చెయ్యి బోడగా ఉంది, నాకు నచ్చట్లేదు. 3 ఏళ్ల నుంచి ఇదే గాజు కనబడుతుంది, ఇంకొకటి ఎర్రది కనబడుతుంది, అది కనబడతలేదు తెలుసా. ఆ గోల్డ్ది ఎక్కడ పోయిందో ఏమో వెతకాలబ్బా ఇల్లంతా ఇప్పుడు. సో మీకు కూడా విసుగొచ్చింది కదా ఈ గాజులు చూసి కొత్త గాజులు కొనుక్కుందాం. నాకు నచ్చినవి దొరుకుతలేవు మరి. ఎన్ని అంటే ఈ మధ్య ఎగ్జిబిషన్స్ కోవట్లేదులేండి, ఈ మధ్య బిజీ అయిపోయి ఎగ్జిబిషన్స్ తిరగట్లేదు. లేదంటే ఆడొక్కటి ఇడొకటి కొనుక్కొచ్చుకుంటుంటే గాజు. అంటే 3 ఏళ్ల నుంచి తిరగట్లేదు అని కాదు కానీ, ఏందో మీకు చూపిస్తుంటే అప్పుడు అనిపించింది, అయ్యో 3 ఏళ్ల నుంచి విసుగొచ్చింది కదా మా వాళ్ళకని అనిపించింది అనమాట. సో ఈ మధ్యకాలంలో శ్రీదేవి చేదు గాజుల మీద కూడా వీడియోలు తీస్తున్నారు. ఇది యాష్ కలర్, అది బ్లూ. ఇది ఎట్లుంది? ఇది నాకు నచ్చింది. ఇది ఇంకొక రాగి మెరుస్తుంది, ఇది డైమండ్ లాగా. ఇది బ్లాక్, ఎనీ టైమ్ బ్యూటీ. ఇదన్నమాట ముచ్చట. బాగుంది కదా. కోటిల గడియారాలు పెట్టుకున్న దానిలాగా కనబడుతున్నా.
అరే కోటి అంటే గుర్తొచ్చింది. ఈ పైసలకి ఇంకెన్నిగా వస్తాయి కోటి కొనుక్కొచ్చుకుంటే. పోదాం ఒకసారి కోటికి పోయి అన్ని డిజిటల్ వాచీలు, మెరుగులు రాళ్లతోటి సూపర్ ఉంటాయి కదా ఆడ. సో అవి కూడా తెచ్చుకుందాం ఒకసారి పోయి. అన్నీ పెట్టుకొని చూస్తా, నా చేతికి ఏ వాచ్ ఉంది, ఏ కరెక్ట్ బాగుందో చెప్పండి. నా సెలక్షన్ మీ సెలక్షన్ ఒకటేనా? అయ్యయ్యో ఇది వస్తలేదు, ఎట్లా పెట్టుకోవాలి దీన్ని? ఓహో నొక్కాలనా? మన ఇయర్ రింగ్స్ నొక్కుతాం కదా అట్లా ఉంది. వెనకటికి మా ఊర్లో తెలుసా ఒక స్టేజ్ వచ్చే వరకు ఒక వర్గం వాళ్ళకి రివర్స్ కట్నాలు ఉంటుండే అనమాట. అంటే వాళ్ళ అబ్బాయిలకు కట్నం ఇయ్యరు, అమ్మాయిలకే ఓలి అని ఇచ్చుకొని అమ్మాయిలకు డబ్బులు రివర్స్లు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకొచ్చుకుంటుంది. తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి వాళ్ళకి జర డబ్బులు ఎక్కువయ్యే వరకు ఏమైంది, నా అల్లునికి గడియారం పెట్టినా అని ఒకరు చెప్పుకున్నారు. పెట్టిండ్రు విషయం కరెక్టే, కానీ నా అల్లునికి గడియారం పెట్టినమ్మా అని ఒక అమ్మ చెప్పింది. ఇంకొకరు బిడ్డ పెళ్లికి ఎవరికి ఏమైంది, నా అల్లునికి సైకిల్ ఇచ్చినమ్మా అని ఇంకొక ఆమె చెప్పుకుంది. ఆమె గడియారం ఇవ్వగలేంది, ఆమె సైకిల్ ఇవ్వగలేంది, నేను సైకిల్ మోటార్ ఇయ్యనా అని ఇంకొక ఆమె సైకిల్ మోటార్ ఇచ్చింది. ఆ సైకిల్ మోటార్ ఇచ్చినాక వాళ్ళు అది ఇచ్చిరి నేను బంగారం పెడతాను ఇంకొక ఆమె పెట్టింది. ఫైనల్గా ఇప్పుడు జరిగింది ఏంటంటే కట్నాలు మొదలైనవి ఆ వర్గంలో. ఇది కర్మ. అంటే ఒకటి వస్తున్నది ట్రెడిషన్గా, కట్నాలు వద్దు గిట్నాలు వద్దు అని ఒక వర్గం ఆల్రెడీ సఫర్ అవుతున్నారని తెలుసు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని తెలుసు. బట్ ఈ వర్గం వాళ్లకు ఏదో ఉన్నోళ్ళు పెట్టి ఏం చేశారంటే రివర్స్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర కట్నాలైనాయి, వాళ్ళ దగ్గర లాంఛనాలైనాయి, వాళ్ళ దగ్గర గిఫ్ట్లు అయినాయి. అట్లా వాళ్ళు కూడా అబ్బాయిలకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది సంగతి. గడియారంతో మొదలయ్యి, అల్లునికి గడియారంతో మొదలయ్యి కట్నంతోన ఎండు నడుస్తుంది అనమాట. అది విషయం ఏం చెప్తాం ముచ్చట. సో వాళ్ళు కట్నాలు ఇయ్యంగా లేనిది మా ఆయన నాకు గడియారం ఇప్పియడా? అవును, రివర్స్ పోలి నాకు ఇప్పుడు. అర్రే ఇది సూపర్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే మా ఆయన నాకు గడియారాలు రివర్స్ ఇప్పించిండు అనమాట. వాళ్ళ అబ్బాయిలకు ఇప్పిస్తే నాకు ఇప్పించండి మా ఆయన మాత్రం నాకు ఫ్రీగా వచ్చిండు, కట్నం తీసుకోలేడబ్బా, చాలా మంచోడు. బాగుందా? అన్నేం పెట్టుకొని చూపిస్తే తీయండబ్బా. సర్లేండి, పెట్టుకున్నప్పుడల్లా మీరే చూస్తారు కదా. అరే ఈ లైట్ కదండి నాకు సూట్ కాదనుకున్న, భలే ఉంది. ఫైనల్గా ఆ రోజు ఇచ్చిన అన్ని వాచ్లు మా ఆయన కొని ఇచ్చిండు, ఒక్కటి మాత్రం ఢిల్లీ ప్రసూన ఇచ్చిందని చెప్పినా కదా, ఆ ప్రసూన ఇచ్చిన వాచ్ మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. నాకు చెప్పింది ఏంటంటే పట్టు చీరలు కట్టుకున్నప్పుడు పెట్టుకో అని చెప్పింది. పట్టు చీరలు కట్టుకున్నప్పుడు పెట్టుకొని చూపిస్తా. ఓకే, అచ్చంగా నాకే ఒక్కరికి ఇచ్చేది లేదు, ఒట్టు మీ మీద. కొత్త మురిపేమో ఇట్లనే ఉంటుంది, 4 రోజులైనా కేడేసరో తెలియదు. భయం లేదు, భక్తి లేదు. ఇంకా పిల్లలు ఏం పెడతారంటే అంకుల్ పైసలు అన్నీ అయిపోగొడుతున్నాయి అంటారు. పెద్దోళ్ళు ఏం పెడతారంటే భయం లేకుండా పోయింది, కళ్యాణ్ను లూటీ చేస్తుంది అంటారు. అన్నీ నేనే పెడతా కామెంట్లు. కొత్త కామెంట్లు మీరు ఏం పెడతారో నేను చూసుకుంటాను మిమ్మల్ని. నేను అన్నే కాకుండా కొత్త ఏం పెడతారో చెప్పండి. అన్నీ తిట్టేమంటారు, నీకేం శ్రీదేవి కొనుక్కుంటావు, పైసలు ఎక్కువైనా అంటారు. అంత సీన్ లేదబ్బా. పీజీ అయిపోయే వరకు మళ్ళీ ఒక్క గడియారం ఇప్పియలేరు. పీజీలో మా తమ్ముడు నన్ను ఇప్పించాను, గుర్తులేదు నాకు. అదే గడియారం చాలా రోజులు పెట్టుకుని, అది ఎంతదో 250 350 రూపాయలు ఉండింటుంది. ఆ కసి ఉంది చూడు, అర్రే గడియారం పెట్టుకోలేదన్న కసి ఇట్లా తీర్చుకుంటున్నాను అనమాట. అంటే మా అమ్మోళ్ళ మీద కసి మా ఆయన మీద తీరుస్తున్నారని ఇంకో సేటైర్ వేయకండి. ఇది ఇంతే, ఎవరి మీద ఒక ఫ్రస్ట్రేషన్ తీయకపోతే మనం ఊకోలేం కదా. ఈరోజు ఆగమాగం మాట్లాడినా, ఏం మాట్లాడినో నాకు తెలియదు. అంటే అవన్నీ చూసిన కుశలం మాట్లాడినా కాబట్టి మీరు నన్ను మన్నిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ధర ఎంతమని మాత్రం అడగకండి. మీ అందరు చూస్తే ఒక లెక్క, మా అత్త చూస్తే ఇంకో లెక్క. మన మధ్యలో సీక్రెట్. ఓకే, బాయ్.